దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని చెప్పాను. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క భాగాన్ని మనము గమనిస్తే ఒక సందర్భాన్ని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని చెప్తా ఉన్నారు అని మన యొక్క వాక్య భాగాన్ని కనుక ఆలోచన చేస్తే, జరగబోవు వీటినెల్లను తప్పించుకొని ఏం చేయాలంట? జరగబోవు వీటినన్నిటిని మనం ఏం చేయాలంట? తప్పించుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయాలు అంటే 29వ వచనం నుంచి మనం గమనిస్తే కొన్ని విషయాలు యేసయ్య ఆయన యొక్క శిష్యులతో చెప్తున్నట్టుగా ఇక్కడ మనము గమనించవచ్చు. ఏమని చెప్తున్నారంటే, ఈ ఉపమానము చెప్పాను. వారికి ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా, అర్థమయ్యే రీతిగా ఆయన చెప్పినటువంటి మాట. ఏ మాట అది? అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలము అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. చూడండి, యేసయ్య వారికి చెప్పినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వృక్షములను చూడుడి, చెట్లను చూడుడి. ఆ చెట్లు ఏం చేస్తాయి? చిగురించుట చూచి మీరేమనుకుంటారు? వసంతకాలం అప్పుడే సమీపమాయెను అని మీరు తెలుసుకుందురు కదా. అంటే ఏదైనా సరే ఒక మొక్కను మీరు గమనించండి, ఆ మొక్క తన యొక్క కాలములను బట్టి అది ఏమవుతూ ఉంటుంది? ఒక కాలములో ఆకులు రాలిపోతూ ఉంటాయి, ఒక కాలములో చిగురిస్తూ ఉంటుంది, ఒక కాలములో ఆ కాయలను కాస్తూ ఉంటుంది. అంటే సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి చెట్టు ఏం చేస్తూ ఉంటుంది? ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చిగురించినప్పుడు మీరేం తెలుసుకుంటారు? వసంతకాలము సమీపమాయెను అని మీరు తెలుసుకుంటారు కదా అని అంటూ, అలాగున సంగతులు జరుగుట చూచినప్పుడు మనమేం తెలుసుకోవాలంట? దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. ఓకే, ఇప్పుడు ఏం జరిగినప్పుడు ఇక్కడ 10వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, 10వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే ఇదే 21వ అధ్యాయములో కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క లోకములో
రాబోయే కాలములో అంటే అంత్య దినాలలో కడవరి కాలములో ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎలాంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలు యేసయ్య తెలియచేస్తూ ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు, జనముల మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. చూడండి ఒకసారి, ఇప్పుడు జరుగుతాయి ఇవి ఆయన యొక్క కాలము సమీపమైనప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జనము మీదకి జనము లేవడం అనేది ఎప్పుడైనా విన్నారా? ఒక మనిషి మీదకి ఇంకొక మనిషి, ఒక 10 మంది మీదకి ఇంకో 10 మంది గొడవకు వెళ్ళటం, దెబ్బలాడుకోవడం ఎప్పుడైనా విన్నారా? వెంటవేంటి రోజు చూసేటువంటి పరిస్థితి అయిపోయింది. రోజు అలాంటి విషయాలు వార్తల్లో చదివేటువంటి పరిస్థితులు అయిపోయినాయి. కొన్ని చోట్ల అయితే డైరెక్ట్గా లైవే చూసేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఇంకో మాట ఏం చదివాం? రాజ్యం మీదకి రాజ్యం. అది ఎప్పుడైనా మనం విన్నామా? ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం, అంటే ఒక దేశము మీదకి ఇంకొక దేశం ఎప్పుడైనా గొడవలకు వెళ్ళటం, లేకపోతే యుద్ధాలు చేయటం, బాంబులు వేసుకోవటం ఎప్పుడైనా చూసామా? చూడటం ఏంటి, చూస్తూనే ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు రష్యాకు యుక్రెయిన్కు మధ్యలో వార్ ప్రారంభమైంది, ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు అది. ఆ తర్వాత రీసెంట్గా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి వార్ ప్రారంభమైంది, ఎప్పటికీ కంప్లీట్ అవ్వాల. అప్పుడప్పుడు ఏదో ఒక మాట అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు బాంబులు వేసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం కూడా పాఠశాల మీద బాంబులు వేసే కొంతమంది విద్యార్థులు చనిపోయారు అని మనం న్యూస్లో చదివే ఉంటాం. ఎప్పుడు జరుగుతాయి అన్నారు ఈ మాట? ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయంట? ఆయన సమీపముగా ఉన్నప్పుడు. ఈ మాట చెప్పి ఆయన ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు దాటేసాయి. 2000 సంవత్సరాలు దాటిపోయినాయి. అప్పుడు చెప్పినటువంటి మాట ఈ కాలంలో నెరవేరుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఆయన యొక్క రాకడ సమీపమాయను. ఇంకా కొన్ని విషయాలు చదివితే అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. భూకంపాలు ఎప్పుడైనా విన్నామా అంటే ఎందుకు వినలేదు? రెక్టార్ స్కేల్ మీద ఎంత వచ్చింది అని అలాంటివి కొన్ని రావటం వలన సునామీలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనేకమైనటువంటి హెచ్చరికలను మనము విన్నాము. ఈ భూకంపాలు లాంటివి పలానా దేశంలో వచ్చి ఎంతమంది చనిపోయారని ఎన్ని వార్తలు విన్నామో కదా. ఇంకేమున్నాయంట? తెగుళ్ళు రీసెంట్గా వచ్చిన తెగులు మనందరూ తెలిసిందే. కరోనా అనేటువంటి తెగులు ప్రపంచంలో ఎంతమంది చనిపోయారు? 1 కోటి మందికి పైగానే చనిపోయారు. ఆలోచన చేయండి. ఈ రకమైనటువంటి తెగుళ్ళు రీసెంట్గా ఇంకా కొన్ని తెగుళ్ళు వచ్చాయి. ఇది కరోనాకు మించి ఎన్నో రెట్లు చాలా ప్రమాదకరమైనది అనేటువంటి రీతిగా కూడా పేపర్లో కొంతమంది వార్తలను ప్రచురం చేశారు. చాలా చోట్ల జాగ్రత్త పడ్డారు కూడా. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, 2030కో 2032కో ప్రపంచంలో ఒక సంఘటన జరగబోతూ ఉంది. అదేంటి అంటే కొంతమంది టార్గెట్ ఏంటో తెలుసా? తక్కువ అనుకుంటే ఒక 500 కోట్ల మంది ప్రజలు చంపేయాలంట. ఏమంట? ప్రపంచంలో 500 కోట్ల మంది చనిపోయేటట్లుగా ఒక ప్రణాళిక సిద్ధమవుతూ ఉంది. ఎప్పటికి? 2030 నుంచి 32 లోపులో ఇది జరగాలి అని. గమనించండి, కరోనా అనేది కూడా అనుకోకుండా
ఏదో జరిగిపోలా, కావలసి కల్లా జరిగినట్టుగానే చాలా అంటే చాలా వార్తలు మనము చదివాము, విన్నాము. అలాగే 2030 2032కు మధ్యలో ఇలాంటిది ఒకటి జరగాలి అని ఒక ప్రణాళిక ఆల్రెడీ ప్రారంభమైపోయింది. దానికి సంబంధించినటువంటి కొన్ని పనులు ప్రారంభించేశారు. అది ఇప్పుడు ప్రారంభిస్తే అప్పటికి పని అవుతుంది అన్నమాట. మీ అందరికి అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. ఒక మాట చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఎక్కడికి వెళ్ళి ఏం కొనుక్కోవాలన్నా చేతికి డబ్బులు ఇచ్చే కొనుక్కునేవాళ్ళం కదా, అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు చేతిలో డబ్బులు లేకపోయినా పర్లా, ఫోన్లో ఉంటే చాలు అన్నట్టుగా అయిపోయిందా లేదా? అలవాటు పడుతున్నామా లేదా? దానికంటే ముందు ఏటీఎం కార్డులు ఇచ్చారు మనకి. ఏటీఎం కార్డులు కొంతమందికే వాడుకలో ఉండేవి, అందరూ వాడేవారు కాదు. కానీ రాను అలవాటు చేశారు. వాటి తర్వాత ఇప్పుడు ఫోన్పే వచ్చిన తర్వాత, గూగుల్ పే వచ్చిన తర్వాత ఏటీఎం కార్డులతో కూడా పని లేదు. ఎవరో సంగతి ఎందుకు, నేనే బయటికి వెళ్ళాలంటే చేతిలో డబ్బులు ఉన్నాయా లేవా అని తడుముకోవాల్సిన పని లేదు. కారణం ఏంటో తెలుసా? ఫోన్పే ఉందలే అన్న ధైర్యం. గమనించండి, మనిషికి కొన్ని విషయాలు అలవాటు లేకపోయినా అలవాటు చేస్తూ ఉన్నారు. జనరల్గా ఈ కరోనా అనేటువంటి సమయంలో టీకాలు వేశారు ప్రతి ఒక్కరికి, వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అనేది ఎవరైనా ఎప్పుడైనా సరే ఎలా లేదన్నా 7 నుంచి 10 సంవత్సరాలు దానిని ప్రయోగాలు చేసి 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 దానిని ఫైనల్ చేయాలి. అలాంటిది మనకి సంవత్సరం లోపులోనే ఏం చేశారు, జనాలందరికీ, ప్రపంచంలో ఉన్న చాలామందికి టీకాలు వేసేసారు, వ్యాక్సిన్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళందరికీ అనుకోకుండా పుట్టుకు తగ్గిపోతుంది గుండె. ఏ అంటే వ్యాక్సిన్ ప్రభావం. కొంతమంది ఏమో రకరకాల సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసినాయి. కళ్ళు కనపడిన వాళ్ళు కొంతమంది, బీపీలు పెరిగిపోయిన వాళ్ళు కొంతమంది, షుగర్ అటాక్ అయిన వాళ్ళు కొంతమంది, తలపోటు వచ్చేసే వాళ్ళు కొంతమంది, పెరాలసిస్ వచ్చేవాళ్ళు కొంతమంది, రకరకాలన్నమాట. ఏ అంటే దాని ప్రభావం అలాగుంది. సో ఈ ప్రణాళిక అనేది కావాల్సికల్లా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాక్యంలో చదువుతున్నాం, రాబోయే రోజుల్లో ఏమొస్తాయంట, తెగుళ్ళు, కరోనా వస్తుంది అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కానీ దేవుడు ఇప్పుడు వందల వేల సంవత్సరాల క్రితమే తెగుళ్ళు రాబోతున్నాయని ఆయన చెప్పాడు. ఆ కాలం ఏ కాలం అంట, ఆయన సమీపమైనటువంటి కాలము. ఇంకేమొస్తాయంట, కరువులు వస్తాయంట. కరువులు, ఇంకా దీని గురించి మనం ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు. కరువు అంటే మనకు ఆహారము కానీ నీళ్ళు కానీ దొరకపోవటమే. జనరల్గా మన దృష్టిలో కరువు అంటే అస్సలు భోజనం దొరకపోవటం కరువు అనుకుంటాం, అస్సలు నీళ్ళు దొరకపోవటం కరువు అనుకుంటాం. గమనించండి, అది కరువేనే కాదంటం లేదు. కానీ ప్రస్తుత దినాలలో మన యొక్క పరిస్థితులు కనుక మీరు గమనించగలిగితే, ప్రస్తుత దినాలలో మన యొక్క పరిస్థితులు కనుక గమనించగలిగితే ఒక్కసారి ఆలోచన చేయండి. మనం కొన్ని రేట్లు గమనించండి. మంచి నూనె 40-50 రూపాయలు ఉండేది, మరి ఇప్పుడు 150 కొంటున్నాం. బియ్యం 10-15-20 రూపాయలు అలా ఉండేవి, ఇప్పుడు కేజీ 50 రూపాయలు పైన పెట్టి కొనవలసినటువంటి పరిస్థితి. ఏంటి అంటే ఆ యొక్క ఆహారము తగ్గుతుంది కాబట్టి రేట్ ఏమవుతుంది, పెరుగుతుంది. పెట్రోల్ లేదా డీజిల్ ఇంతకుముందు 40-50 రూపాయలు ఉండేది, ఎప్పుడో కాదు, జస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితమే. మరి ఇప్పుడు 110 రూపాయలు అయిపోయింది పెట్రోల్. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, 2030 తర్వాత మన ఇండియాలో డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు లేకుండా పోతాయి. అది ఎలాగా అంటారేమో,
ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచో ఢిల్లీలో డీజిల్ గారులు లేవు. ఢిల్లీలో డీజిల్ గారులు 2 సంవత్సరాల నుంచే లేవు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అక్కడ ప్రభుత్వం ఢిల్లీలో డీజిల్ గారులు తిరగకుండా బ్యాన్ చేసింది. అమ్మటాకే లేదు, ఒకవేళ ఎవడన్నా కొనుక్కున్నా తిప్పటాకే లేదు. మనకి తెలియకుండా ఒకవేళ ఇక్కడ నుంచి డీజిల్ కారు ఢిల్లీ వేసుకెళ్ళాము అంటే అక్కడ మనకి డీజిల్ దొరకదు. అది పరిస్థితి. రానున్న రోజుల్లో ఇంకొక 6 సంవత్సరాల్లో దేశమంతా కూడా అలాంటి రూల్ ఒకటే వ్యాప్తి చేయబోతున్నారు. ఏ రూలు? డీజిల్ పెట్రోల్ ఉన్నటువంటి ఏ కారు కూడా అమ్మకూడదు, తిప్పకూడదు. చూడండి, రానున్న రోజుల్లో పరిస్థితులు చాలా అంటే చాలా కఠినంగా మారబోతున్నాయి. సో యేసయ్య ఈ విషయాలన్నీ చెప్తూ ఆయన ఏమంటున్నారంటే, ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. 1 కాదు 2 కాదు, చిన్న విషయాలు కాదు, చాలా అంటే చాలా భయంకరమైన పరిస్థితులు మీరు చూడబోతారు. కాబట్టి ఆయన చెప్తున్నమాట, ఇవన్నీ జరుగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. రాబోయే కాలములో జరగబోయే పరిస్థితులు ఎలాంటివో యేసయ్య మనకు చెప్తూ వచ్చారు. అయితే ఇవన్నీ ఆయన చెప్తూ చాలా విషయాలు ఉన్నాయి. మీరు 28వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. ఆయన ఈ విషయాలు ఇలాగున చెప్తూ ఆయన అంటున్నారు, ఏమని చెప్తున్నారంటే, ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనడి. ఆయన చెప్తూ ఏమంటున్నారంటే 34వ వచనంలో ఒక మాట కనబడుతుంది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా ఏమవ్వాలి? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ విషయమై మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే యేసయ్య చెప్తున్నటువంటి మాట, అవన్నీ ఎలా వస్తాయంట? అకస్మాత్తుగా. ఎలాగొస్తాయి? అకస్మాత్తుగా మీ మీదకి ఎలాగొస్తాయి? ఉరి వచ్చినట్టు. ఇప్పుడు ఊరు అనేది ఎలాగొస్తుంది చెప్పండి ఒకసారి. కొంతమంది స్టూలో కుర్చీయో వేసుకుంటారు, దాని మీద నిలబడతారు. ఫ్యాన్కో గొట్టానికో దేనికో తాడో చీరో సున్నియో కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత దాన్ని పేక్కే ముడేసుకుంటారు. అంత మాత్రాన ఊరేసినట్ట కాదు. ఇప్పుడు కింద నుంచున్నటువంటి ఆ యొక్క స్టూల్నో కూర్చీనో దడేలు మంది తన్నిన తర్వాత పట్ అంతే. అది ఎలాగొస్తుంది? స్లోగా వస్తుందా? ఎలాగొస్తుంది? అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు. అంటే ఇంకా ఒక క్షణం అన్నమాట. ఇంకా మన వల్ల కాదు, ఇంకా మన వల్ల అవదు. ఇంకా మనం అరే మనంతటా మనమే తప్పించుకుందాం అనుకుంటాక ఉండదు. కారణం ఏంటంటే మన పేక గట్టిగా ముడిపడిన తర్వాత ఇంకా రక్త ప్రసరణ ఆగిపోద్ది ఒకటి, ఊపిరాటం ఆగిపోద్ది ఒకటి, బ్రెయిన్ పనిచేయదు. అరే నీ చేతులతో పైకి తీసుకొని కట్టుకొని కోసుకొని విప్పుకొని ఏదో చేద్దాం అనుకుని ఒకవేళ నువ్వు ప్లాన్లు వేసుకుంటావేమో, నీ బ్రెయిన్ పనిచేయదు. ఇలా చేయాలి అలా చేయాలని మనం ఊహించుకోవటానికి కూడా. ఉరి వచ్చినట్టుగా అకస్మాత్తుగా ఒకేసారి ఇవన్నీ మీ మీదకి వచ్చేస్తాయి. ఏమొస్తాయి? ఆయన యొక్క రాకడ సమీపమైనప్పుడు ఈ విషయాలన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఎలా ఉండాలి? మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా
జాగ్రత్తగా ఉండాలి. అవి మన మీదకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం జాగ్రత్తగా ఉంటే అవి మన మీదకి రావు. మనం జాగ్రత్తగా ఉంటే వాటి నుండి తప్పించుకోవచ్చు. మనం జాగ్రత్తగా ఉంటే వీటి నుండి మనము బయటపడవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఏదో వాడపల్లిలో జరిగిందంట, అమెరికాలో జరిగిందంట, ఆస్ట్రేలియాలో జరిగిందంట, ఆఫ్రికాలో జరిగిందంట, రాజమండ్రిలో జరిగిందంట, ఎక్కడో జరిగిందంట కాదు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందంట? భూమి యందంతటా ఇవన్నీ ఒకేసారి వారందరి మీదకి అకస్మాత్తుగా జరుగును. ఒక్కసారి ఊహించండి. ఒకసారి పలానా చోట ఇలా జరిగిందంట అని మనం వార్తల్లో చదివి అయ్యో పాపం అనుకుంటాం కదా. మరి భూమి అంతటా ఒకేసారి జరిగితే ఒకసారి ఊహించండి. ఇవన్నీ ముందుగానే దేవుడు తెలియజేశాడు, ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండుడి. నేను మీకు ఇందాక చెప్పాను కదా, 2032కి ఎంతమందిని లేపేయాలని ఉంది? 500 కోట్లు అంట వాళ్ళ టార్గెట్. 500 కోట్లు అంట. నేను పాస్టర్ గారు మొన్న రీసెంట్గా ఈ టాపిక్ గురించి మేము ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏమంటే 500 కోట్ల అంటే ఎంతమంది భూమి మీద ఎంతమంది లేచిపోతారో అన్నట్టుగా మాట్లాడారు. నేను అడిగా అసలు ఎవరిని చంపుతారు, ఏంటి, ఎలా చంపుతారు అంటే కొంతమంది ప్లాన్ ఏంటంటో తెలుసా? ఈ భూమి మీద పేదోళ్ళు అనేవాళ్ళు ఉండకూడదంట. భూమి మీద ఎవరు ఉండకూడదంట? పేదోళ్ళు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండకూడదంట. అది వాళ్ళ ప్లాన్. పేదోళ్ళనే ఉంచకుండా ఓన్లీ ధనవంతులనే ఉంచాలి. అయితే నేను పాస్టర్ గారు మాట్లాడుకుంటూ ఒక అంచనాకు వచ్చాం. ఏంటి ఆ అంచనా అంటే, ప్రస్తుతం మన లోకంలో భూమి మీద అరౌండ్ ద వరల్డ్ ఇంచుమించు 700 నుంచి 800 కోట్ల మధ్యలో ఉన్నారు జనాభా. 700 నుంచి 800 కోట్ల మధ్యలో జనాభా ఉన్నారు. ఈ జనాభాలో 500 కోట్ల మంది పోయారు అనుకోండి, ఏంటి పరిస్థితి? సగం కానీ ఎక్కువ. 700 కోట్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 700 కోట్ల సగం ఎంత? 350 కోట్లు. ఈ 350 కోట్ల సగం ఎంత? 175 కోట్లు. అంటే 350 ప్లస్ 175 ఎంత? 450, 520 కోట్లు ఇంచుమించు. అయితే వాక్యంలో నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. అదేంటంటే, ఆయన రాకడ సమయంలో కడబోర ధ్వని వినబడగా ఏం జరుగుద్దంట? 3 వంతుల మంది ఒకేసారి ఏమైపోతారు? ప్రకటన గ్రంథంలో వాక్యంలో మనము చదువుతాం. ఏముంది అక్కడ? 3 వంతుల మంది భూమి మీద 4 భాగాలలో 3 వంతులు ఒకేసారి ఏమైపోతారంట? నాశనం అయిపోతారు అని వాక్యాలలో మనకు కనబడుతోంది. ఆలోచన చేయండి. ఈ మాట నాకు విన్నప్పుడు ఈ విషయాలు నేను ఊహించి చెప్పేవి కాదు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ న్యూస్ల్లో మరి కొంతమంది అవి ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ అనేక మంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే మన తెలుగులో కాదు కానీ ఇంగ్లీష్లో కొన్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇలాగున చెప్పేటువంటి వారు కొంతమంది ఉన్నారు, రుజువులతో సహా. ఖచ్చితంగా వారు ఆ మాట ఎందుకు చెప్తున్నారో దానికి ప్రూఫ్ కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో ఇలాంటివి జరుగుతాయి. అకస్మాత్తుగా భూమి అందంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. అయితే
మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఏం చేయాలంట? ప్రార్థన చేయొచ్చు, మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అంటే ఈ యొక్క విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎటువంటి ప్రార్థన, ఎలా ఉండి ప్రార్థన? మెలకువగా ఉండి ప్రార్థన. మెలకువగా ఉండి ప్రార్థన అంటే కునుపాట్లు ఆడకండి అని కాదు ఇక్కడ అర్థం. దాని అర్థం ఏంటనమాట? అక్కడ పైన ఒక వచనం చదివేము కదా, కొంతమంది ఎలాగుంటారంట? మత్తులుగా, మందంగా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళో ఫంక్షన్కి వెళ్ళో పీకల దాకా తినేశారు అనుకుందాం, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? నుంచుంటే కూర్చుంటాకు ఉండదు, కూర్చుంటే నుంచోటాకు ఉండదు. ఎవరైనా ఏదైనా పని చెప్తే ఇప్పుడు కాదులే, కాసేపు ఉన్నాక ఆవేశంగా ఉంది అన్నట్టుగా మనం చెప్పుకుంటాం కదా, అదే అన్నమాట. కొంతమంది మంచమే డొల్లు కూడా, పొడుగును కూడా ఈడు తిరగలేక అబ్బాబ్బాబ్బా అనుకుంటా. ఏంటి? మన ఒళ్ళుని మనమే మోయలేనటువంటి పరిస్థితి అన్నమాట కదా. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు అన్నమాట. ఒకవేళ మీరు మీ హృదయములో అలాంటి విషయాలలో ఒకవేళ మీరు మత్తులుగా ఉంటారేమో, మందంగా ఉంటారేమో, జాగ్రత్త. అలా ఎప్పుడు మీరు ఉండొద్దు అని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఇక్కడ మీకు ఒక లెక్క, ఇందాక ఒక మాట అన్నాను కదా, 3 వంతులు భూమి మీద లిగిసిపోవాలని. ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆ మాట కనబడుద్ది. ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆ మాటలు మీకు కనబడతాయి. 15వ వచనం, మనుష్యులలో ఏ భాగం అంట? 3వ భాగము. 4 భాగాల్లో 3 భాగాలు ఏమవ్వాలి? సంహరింపవలెనని. అంటే దాని అర్థం ఏంటి? చంపేయాలని. 4 వంతుల్లో 3 వంతులు లెక్కిపోతే ఎంతమంది మిగులుతారు? 1 వంతే. ప్రపంచ జనాభాలో 3 వంతులు లెక్కిపోతే ఇంకా 1 వంతు మిగిలితే ఎంతమంది మిగిలి ఉంటారు? ఎంతమంది చనిపోతారు? అలాగున వాక్యంలో ఉన్నటువంటి మాటను బట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రణాళికలను బట్టి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే ఇక్కడ కొద్దిగా సరితూగుతున్నట్టుగా కొన్ని రుజువులు మనకు కనబడుతున్నాయి. అదే గంటకు, అదే నెలలో, అదే సంవత్సరం, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఆ దూతలు ఏం చేస్తాయంట? అదే సంవత్సరం, అదే నెల, అదే దినము, అదే గంట అవి వచ్చినప్పుడు ఏమవుతాయంట? 3 వంతుల మనుషులు ఏమైపోతారు? సంహరించబడతారు. కాబట్టి మనం ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. వాటి నుండి మనము తప్పించుకొనటానికి, వాటి నుంచి మనము బయటపడటానికి, వాటి నుంచి మనము వాటికి గురి కాకుండా ఉండటానికి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నామంటే ఏదో సమయం చేయాలి కదా, ఉదయం లేచం చేయాలి కదా, రాత్రి పడుకుంటున్నాం చేయాలి కదా, ప్రార్థనకి వెళ్తున్నాం చేయాలి కదా, అలా కాదు. మెలకుగా ఈ యొక్క పరిస్థితులు యేసయ్య చెప్పిన, వివరించిన, జరగబోయేటువంటి మరి ఆ యొక్క పనులు ఏవైతే జరగబోతున్నాయో అవన్నీ చెప్పారు. అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన రాకడ, ఆయన యొక్క రాజ్యము సమీపమైనది అని గ్రహించి
మనం ఏం చేయాలంట? దేవుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు. చూడండి, ఏదో ఒకసారి ప్రార్థన చేసేసి కూర్చోండి అంటోలా. ఏం చేయాలంట? ప్రార్థన ఎల్లప్పుడూ చేయుచు మనము మెలకువగా ఉండడి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఈ యొక్క ఆఖరి దినాలు, ఆయన యొక్క రాజ్యము సమీపమవుతున్న దినాలు, ఇలాంటి దినాలలో క్యాజువల్గా ఏం పర్లేదులే, ఏం ఉందిలే అన్నట్టుగా కాక జాగ్రత్తగా ఆయన యొక్క రాజ్యము సమీపించినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలవబడటానికి శక్తి కలిగినటువంటి వారం అవటానికి ప్రార్థన చేసేవారు ఉందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిబిడమైన మమ్మల్ని అందరినీ సజ్జులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఏ రీతిగా నీ సన్నిధిలో పాటల ద్వారా నిన్ను స్తుతించటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి, ప్రార్థించటానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా విన్న వాక్యాన్ని బట్టి దేవా, నీ రాజ్యము సమీపమవుతున్నప్పుడు జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను గ్రహించి దేవా, మేము మెలకువగా ఉండి ప్రార్థించువారముగా ఉండే స్థితిని మేమందరము కలిగి ఉండేలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన బిడ్డలందరిని బట్టి వందనాలు. వారు ప్రార్థన ఆలకించుచున్నందుకు వందనాలు. ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడవు సహాయం దయచేయండి. రేపు జరగబోయే ఆరాధన కోడికలో మీరు తోడుగా ఉండండి. ఆ యొక్క కోడిక నీకు మహిమకరముగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మేమందరం సిద్ధపడి నీ సన్నిధికి రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా, ఈ రాత్రి ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వచ్చే వారం నుంచి స్కూల్స్ రీఓపెన్ అవ్వబోతూ ఉన్నాయి. విద్యార్థులందరూ మంచిగా వారి యొక్క నూతన తరగతుల్లో ప్రవేశించటానికి వారు సిద్ధపడి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు సురేష్ను బట్టి, సుష్మాను బట్టి వందనాలు. వారిని ప్రేమించి వారి జీవితంలో మరొక దినమును, వివాహ దినమును జరిపించుకునటానికి మీరు వారికి ఇచ్చినటువంటి దేవా యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. నీలో వారి ఇరువురు ఎదగటానికి, వర్ధిల్లటానికి సహాయం దయచేయండి. అలాగే రాత్రి నీ బిడ్డలమైన మేమందరం ఈ కొడుకును ముగించుకుని మా గృహాలకు వెళ్ళిచూ ఉండగా నీ మెండైన దేవునులతో ఆశీర్వాదములతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేచు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికను ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న సురేష్కు, సుష్మాకు సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్.